కోల్గేట్ పాడతా తీయగా ఫైనల్స్ లో విజేత ప్రకాష్ కి అభినందన. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏమిస్తారు? ఏముందిరా 10 పేస్ట్లు డజన్ బ్రష్లు ఇచ్చుంటారు. మావా వరల్డ్ బ్యాంక్ వచ్చిందిరా 100 అదే ఇచ్చు. పాపం దాని దగ్గర డబ్బులు తీసుకోవడమే గాని ఎప్పుడైనా తిరిగి ఇచ్చారా? ఇండియా వరల్డ్ బ్యాంక్ దగ్గర డబ్బు తీసుకుందే కానీ ఎప్పుడైనా. మేము దేశభక్తి గల పౌరులం అమ్మా, దేశాన్ని ఫాలో అవుతాం. హాయ్ మతాయ్. హాయ్ వర్ష. మళ్ళీ పడిపోయింది. ఐమ్ సారీ. కమ్ ఆన్. నువ్వు పడిపోయి మాకు సారీ చెప్తావేంటి? ఓ హాయ్. ఈ చాక్లెట్స్ ఏంటి? సారీ, ఈరోజు బర్త్డే. హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లాస్ట్ వీక్ కూడా బర్త్డే అన్నావు, అది నాది. లాస్ట్ మంత్ బర్త్డే అది మా మమ్మీది. ఇది మా అమ్మమ్మది. షీస్ 80. సాయంత్రం కేక్ వస్తున్నారా? కేక్ కంటే క్యాండిల్స్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది? తినడానికి స్వీట్ ఇచ్చావు, థ్యాంక్స్. అదే చేత్తో బతకడానికి నోటిస్తే ఎంత? 100. బందా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను. రోగిష్టి తల్లి, పాపిష్టి తండ్రి, లేచిపోయిన చెల్లెలు, పారిపోయిన తమ్ముడు, తప్పనిసరి అప్పులు, చెరపలేని తప్పులు. ఈ బాధలన్నీ మర్చిపోవడానికి అప్పుడప్పుడు ఓటి, ఎప్పుడైనా ఓ సిగరెట్ కాల్చాలనుకోవడం తప్ప. మరి కిల్లికోటి కృష్ణ గారు బ్యాలెన్స్ తీరిస్తే తప్ప సిగరెట్లో ఉన్న మేనర్స్ లేకుండా మాట్లాడతాడేంటి? అందుకే నువ్వు 100 ఇస్తాడు, మొహం మీద కొడతాను. మొన్న 100 ఇచ్చానుగా. జ్యూస్ షాప్ మొహం మీద కొట్టాగా. నిన్ను నమ్మిస్తున్నాను. నేను నిన్ను నమ్ముకునే అప్పులు చేస్తున్నాను. తిరిగి ఇచ్చేస్తావుగా? ప్రిన్సిపాల్ గారి మీద ఒట్టు. ఏం ఏడ్చావురా? వర్షం చూస్తే నా కళ్ళు ఇట్టే వర్షిస్తారా? 100 కొట్టిస్తావు. మరి పార్టీ అది? ఈ చాక్లెట్ వర్షన్ అడిగినా ఇస్తుంది. నేను ఎంతవరకు చేశాం? 6 వరకు సార్. ఎన్నింటి వరకు చేసామని కాదు, ఎన్నో సీను వరకు చేసామని అడుగుతున్నాను. హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళే వరకు సార్. ఓకే. ఇప్పుడే హీరో వచ్చాడు. నేను వచ్చి చాలాసేపు సార్. నువ్వు వచ్చింది ఎప్పుడైనా, ఈ తాడు మాత్రం ఇప్పుడే వచ్చింది. దీన్ని పట్టుకుని ఇంట్లోకి దూకు. దూకితే ఎక్కడికి వెళ్తావు? న్యాయంగా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే నిన్ను చూసి హీరోయిన్ మంచం మించి లేచి అనిర్వేష్ అని నీకు ఎదురొచ్చింది. అనిర్వేష కొత్తగా ఉంది కదూ, నేనే కనిపెట్టా. అప్పుడు విచలిత నీ కళ్ళల్లోకి చూసి, విచలిత ఏంటది? డిఫరెంట్ గా ఫీల్ అయ్యావు కదూ హీరోయిన్. విచలిత నీ కళ్ళల్లోకి లోతుగా చూసి, ప్రేమ అనేది ఎక్కాల పుస్తకంలో లెక్క లాంటిది అనిర్వేష్. 2 మనసులు కూడి 2 మనుషుల్ని తీసేసి ఆనందాన్ని గుణకారం చేసి దుఃఖంతో డివైడ్ చేస్తే ప్రేమనే శేషు మిగులుతుంది. అదే మనం తప్పుగా మనసుల్ని తీసేసి మనుషుల్ని కూడి స్వార్థాన్ని గుణించి వ్యర్థంగా డివైడ్ చేస్తే అర్థం లేని సున్నాగా మారిపోతుంది. తరుణ్, ఈ డైలాగ్ చెప్పు. అనిర్వేష్ డైలాగ్ చెప్పు. ఏం చెప్పంటారు సార్? అదేదో పిచ్చి పిచ్చిగా అవుతుంది. నువ్వు కావాలంటే విచలితను తిట్టు, కానీ రచయితను తిట్టకు. ఎందుకంటే ఆ డైలాగ్ రాసింది నేనే. కానీ నాకేం అర్థం కావట్లేదు సార్. ఆడియన్స్ లో కూర్చుంటే అదే అర్థం అవుతుంది. అంటే ఈ డ్రామాలో నువ్వు హీరో కాదన్నమాట. సునీల్ సార్, ఈ క్షణం నుంచి నువ్వే హీరోవి. నువ్వు డైలాగ్ చెప్పు. సార్ మీరు అన్యాయం చేస్తున్నారు. అడకు న్యాయం చేస్తున్నా.